హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ గాయత్రి. నేను ఎప్పుడు తోటకూర ఫ్రై చేసినా ముద్దగా కర్రీలాగా వచ్చేది. కర్రీకి ఫ్రైకి పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. నాకు అస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఒక చిన్న చిట్కాతో ఈ తోటకూర ఫ్రై ఎప్పుడు చేసినా పొడి పొడిలాడుతూ వస్తుంది. డైరెక్ట్గా అన్నంలో కలుపుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రసము, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అలాగే తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి అన్నంలోకి ఎంత బాగా కలిసిందో. అలాగే ఈ ఫ్రై చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేయడానికి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్రై చేయడానికి ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటగా లాడిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ మినపప్పు అలాగే 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇందులో ఎండుమిరపకాయ కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఒక 2 సెకండ్స్ వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో ఒక చిట్కాతో తోటకూర ఫ్రై పొడి పొడిలాడుతూ వస్తుందని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తాను. అదేంటంటే మామూలుగా అయితే మనం ఉల్లిపాయ వేసిన వెంటనే సాల్ట్ వేస్తాం కదా, కానీ ఈ తోటకూర ఫ్రైకి సాల్ట్ స్టార్టింగ్లోనే వేయకూడదు. అలాగే తోటకూర వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా దగ్గరకు వస్తుంది. ఈ టైంలో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మసాలా కారం ప్రిపేర్ చేసుకున్నాము. అందుకు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి సరిపోయిన ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 6 చిన్నులపాయ రెబ్బలు, అలాగే వీటితో పాటు 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నాను. మరీ మెత్తగా వేసుకోకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైలో సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తోటకూర బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇలా సాఫ్ట్ అయిపోయిన తోటకూరలో మిక్సీ వేసుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, అలాగే చిన్నులపాయలు వేసాము. ఆ పొడిని ఇప్పుడు వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసామంటే తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేయొచ్చు ఈ తోటకూర ఫ్రైని. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.